నేను పెట్టిన అడిగెల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. యోబు గ్రంథం 29 అధ్యాయం 6 వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 13th ట్యూస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ జనవరి మాసంలో ఫస్ట్ సండే నుంచి దేవుడు ఒక శ్రేష్టమైన మెసేజ్ మనకి ఇస్తున్నారు. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం, అంటే నీ కోసం, నా కోసం సృష్టి ఆశతో, మిగులు ఆపేక్షతో ఎదురు చూస్తుంది. దైవ కుమారుడు నేను సిద్ధపరచాలని ఈ సండే మనల్ని దేవుడు ఫ్రూట్ఫుల్గా మారమన్నారు. ఎప్పుడైతే ఫ్రూట్ఫుల్గా ఆయన ప్రేమతో నీవు నేను నింపడతామో, ఆయన ప్రేమను మన గుణగణాల్లో తీసుకుని ఆ రీతిగా మనం ఆయన వలె జీవిస్తామో, అప్పుడు ప్రభు అంటున్నారు, మొదటి నీ వృద్ధి కొద్దిగా ఉన్నాను, తొదకు మహావృద్ధి పొందుదువు. ఇక్కడ అంటున్నాడు దేవుడు యోబు వలె నేను చేస్తా. యోబు పెట్టిన అడిగెల్లా నీటిలో పడినట్టుగా, బండ నుంచి అతని కోసం నూనెను ప్రవహింప చేసినట్టుగా నీ విషయంలో కూడా నువ్వు ఎప్పుడైతే ఫ్రూట్ఫుల్గా మారుతావో, నీ వెలుతులన్నీ పూడ్చి నువ్వు చేయనిదల్లా సఫలపరుస్తా, సక్సెస్ అవుతావు, జీవించబడతావు, పైకొస్తావు, అనేకులకి అప్పిస్తావు, అనేకులకి ఆశీర్వాదకరంగా మారుతావు, అనేకులకు దీవెనకరంగా మారుతావు, సమాధానంగా ఉంటావు, హెల్దీగా ఉంటావు. నీ కృపావరాలు దేవుడిస్తాడు నిన్ను బలపరిచి. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు పైన పెడతాడు. నిన్ను తలెత్తుకుని తిరిగేటట్టు చేస్తాడు. కృప చూపిస్తారు. దేశమిక ఉన్నత స్థలం నీకు ఇస్తున్నారు. ఎస్, ఈరోజు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పు జరగటం ఆరంభమగునుగాక. కనుక ఫ్రూట్ఫుల్గా నువ్వు మారాలి, శరీర కార్యాలు పోవాలి, ఆత్మ సంబంధంగా నువ్వు అడుగులు వేయాలి, దైవికమైన ప్రేమను క్రియలో చూపించాలి. ఆయనలా ప్రేమించే మనసు, ఆయనలా క్షమించే మనసు, ఆయనలా మంచి సమరిల్లా సహాయపడే మనసు నీవు నేను కలిగి ఉందామా? నీ స్వభావము క్రైస్ట్ నేచర్గా మారినప్పుడు నీ ఇంట్లో వాళ్ళు గ్రహిస్తారు, దేవుని మహింపరిచి ప్రభులోకి వస్తారు, సంఘం గ్రహిస్తుంది, బలహీనులు సమాజంలో గ్రహిస్తారు. అంతే, ఆయన ప్రత్యక్షత కిరణాలు నీలోంచి బయటకు వస్తాయి. యు ఆర్ ఏ గ్లోరీ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని మహిమవు. మర్చిపోవద్దు, నీ నిమిత్తము దేవుడు బండ నుంచి నూనె ప్రవహించేటట్టుగా కృప తీర్చునుగాక. అమ్మాయిన్ ప్రార్థన ఆశ్చర్యకరణ. ఎవరి ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. నాయనా, మేమందరం కూడా నీదైన స్వరూపిగుణ లక్షణాలు కలిగి మేము జీవించాలా. మాలోంచి శరీర క్రియలు పోవాలా, శరీర స్వభావం చచ్చిపోవాలా, పాపం పోవాలా, ఆత్మఫలం ఫలించాలా, దీవెనకరంగా ఉండాలి. క్రీస్తు పరిమళ సువాసనకు మేము ఆయన మాలో నుంచి నీ ప్రేమ వెదజల్లబడాలి. ఆ మేర కృప చూపించండి. శత్రువుని క్షమించే మనసు, సమాధాన పడే మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవ్వరూ ఎలాంటి వ్యాధులతో చనిపోవడానికి వీల్లేదు. ఏసిన ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి విడుదలివ్వండి. నాయన, ప్రతి ఒక్కరిని దీవించండి. మా విడుదలన్నీ పూడ్చబడాలా. ఫ్రూట్ఫుల్గా మారినప్పుడు విడుదలని పూడ్చే దేవుడు. మొదట నా రాజ్య నా నీతి వెతుకు నీకు కావాల్సిన ఇస్తాను. ఆర్థికంగా దీవించండి, ఆత్మీయంగా బలపరచండి. నాయన, మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి, మంచి ప్రమోషన్స్ ఇవ్వండి, మంచి బ్లెస్సింగ్స్, ఫ్యామిలీలో కూడా నెమ్మది సమాధానం ఇవ్వండి. అయ్యా, పెళ్లి కారణాలు పెళ్ళి అవ్వాలి, గర్భఫలం పట్ల గర్భఫలం పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమైన సుఖప్రసవాలు పొందాలి, అవి విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, సమాధానం పొందాలి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి, బిజినెస్లు లేని బిజినెస్లు ఇవ్వండి. నేను పేమెంట్స్ రావాలి, ప్రమోషన్స్ రావాలా, కృప పొందాలా. ఎవరిని చుట్టెలకుండా కాయండి, కృపలో భద్రపరిచి గొప్ప చేయమనివ్వండి. పరలోకం ఇస్తాం, సంఘాన్ని దీవించండి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి కృప చూపించండి, బ్రేక్ త్రూ ఇవ్వండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచి గొప్ప కార్యాలు చేయండి. సిద్ధపులేన్స్ కూడా ఆశీర్వాదం మార్చండి. సంఘాన్ని బిడ్డలందరూ బలపడి, ఎవరికి గృహాలు ఇవ్వండి, ఎవరికి వాహనాలు ఇవ్వండి. ఫైనాన్షియల్ ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి, నాయన, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పైన ఫైనాన్షియల్ దీవెనలు కుమ్మరించబడినగా, కృప కుమ్మరించబడినగా. ఆమేన్. ఈరోజు బర్త్డే వెయిటింగ్ హస్బెండ్ దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం ఇచ్చి, జీవనిచ్చి మహిమ ఇచ్చిందండి. ఆయన మా నిమిత్తము బండ నుంచి నేను ప్రవహిస్తాను. నువ్వు పెట్టిన అడుగెల్లా నీతిలో పడిన యోబు ఆయన సాక్ష్యం కలిగి నీ కృపను మా అందరికీ దయచేసి చేయమని, కృపను ఆరంభింపచేయమని, ఈ రోజు నుంచి ఆరంభింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్. దైవ కుమారుడా, దైవ కుమార్తె, ప్రత్యేకమైన వందనాలు. నిన్ను దేవుడు బహుగా దీవించి హెచ్చించునుగాక. ఆమేన్. నీ కోసం సృష్టి వేచి ఉంది, సిద్ధపడుతున్నావా? గాడ్ బ్లెస్ యూ.